హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రావణ్ జక్కని. చాలామంది విద్యార్థులు మ్యాథ్స్ బేసిక్స్ తెలియకపోవడం వల్ల హైయర్ క్లాసెస్లో కానీ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం బేసిక్స్ మ్యాథమెటిక్స్ సులభంగా మరియు సొంతంగా ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోస్ ద్వారా నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోస్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడతాయి. ఇక్కడ నేను ఇంగ్లీష్ వొకాబులరీ ఉపయోగించినప్పటికీ వివరణ మాత్రం తెలుగులోనే ఉంటుంది. ఒకవేళ నేను ఉపయోగించే ఇంగ్లీష్ వర్డ్స్ కానీ వొకాబులరీ కానీ మీకు అర్థం కాకపోయినట్లయితే మీరు కింద డిస్క్రిప్షన్లో వారికి సంబంధించిన తెలుగు మీనింగ్స్ చూడొచ్చు. ఈ వీడియోస్ మీరు ఫాలో అయ్యే ముందు వాటిని మీరు ఎలా ఫాలో అవ్వాలి, వాటిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయాల గురించి నేను ఒక పూర్తి వివరంగా ఇంట్రడక్షన్ వీడియో చేయడం జరిగింది. ముందుగా ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్లో భాగంగా ఇది మొదటి వీడియో. ముందుగా మ్యాథ్స్లో మీకు ఏ విషయాలు గుర్తున్నాయో ఒక వైట్ నోట్బుక్ తీసుకొని అందులో మీకు తెలిసిన పాయింట్స్ని వివరంగా రాయండి. ఇక్కడ మీరు పూర్తి వివరంగా అవసరం లేదు, జస్ట్ మీకు తెలిసిన పాయింట్స్ రాస్తే సరిపోతుంది. కొన్ని వర్డ్స్ లాంటివి రాసినా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్, మల్టిప్లికేషన్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇలాంటివి మీకు ఏవి గుర్తొస్తావి రాయండి. ఇక్కడ మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయాల్ని మీరు వీలైనంత వరకు ఒకసారి రివైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా రాసిన తర్వాత వాటన్నిటిని మీరు ఏ విషయం తర్వాత ఏ విషయాన్ని నేర్చుకున్నారు, ఏ అంశాల తర్వాత ఏ అంశాన్ని నేర్చుకున్నారో ఒక ఆర్డర్ ప్రకారం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎందుకంటే ముందుగా మీరు ఎప్పుడో నేర్చుకున్న విషయాలతోని ఆ మైండ్లో ఉన్న మెమరీతోని మిమ్మల్ని కనెక్ట్ చేయడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ఏ అంశాలు మిస్ అయ్యారో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ముందుగా అసలు మ్యాథ్స్లో ఏ అంశాలు ఉన్నాయి, ఏ ఆర్డర్లో ఉంటాయి, మనం ఏ ఆర్డర్లో నేర్చుకుంటున్న విషయం మీకు తెలియాలి. సో దీనికోసమని నేను ఒక ఇండెక్స్ షీట్ తయారు చేయడం జరిగింది. 6th నుంచి 9th క్లాస్ వరకు ఉన్న అన్ని టాపిక్స్ని ఒక ఆర్డర్లో పెట్టేసి వాటి గురించి ఆ టాపిక్స్ ఏ లెసన్లో, ఏ చాప్టర్లో, ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయి, ఏ బుక్లో ఉన్నాయి అని చెప్పి క్లియర్గా ఇండెక్స్ షీట్లో మీకు దొరుకుతాయి. ఈ షీట్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ట్రైనింగ్లో నేను ఎక్కువగా ఉపయోగించేవి గౌడ్ బుక్స్ అండ్ కొన్ని వెబ్సైట్స్ అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వీడియోస్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. ముఖ్యంగా అయితే TSSCRT ఈ మధ్య కొత్తగా రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్స్ని మాత్రమే నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు కనుక కంప్యూటర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న వెబ్సైట్ TSSCRT అనే వెబ్సైట్లో మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం 2 బుక్స్ పీడిఎఫ్స్ మీకు అవైలబుల్లో ఉన్నాయి. అలా కాకుండా మీరు మొబైల్లో కనుక పొందాలనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న యాప్ ద్వారా మీరు వాటిని పొందొచ్చు. TSSCRT అని చెప్పి మొబైల్ యాప్ ఉంది ప్లే స్టోర్లో. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా అందులో కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని బుక్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నట్టు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నేను ఫస్ట్ ఇండెక్స్ షీట్లో ఇచ్చిన విధంగా అందులో ఏ అంశాలు మీకు ఆల్రెడీ గుర్తున్నాయి, ఏ అంశాలు పర్ఫెక్ట్గా వచ్చు అనేది మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి. ముందుగా నేను నా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా వాళ్ళు ఏ స్టేజ్లో మ్యాథమెటిక్స్లో ఏ స్టేజ్లో ఉన్నారో చెక్ చేసుకుంటాను. ఆ తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర స్పీడ్లో కానీ వాళ్ళకి దగ్గర ఎగ్జాంపుల్స్తో కానీ వాళ్ళకు వివరణిస్తుంటాను. కానీ ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి మీకు మీరుగా ఏ స్టేజ్లో ఉన్నారో చెక్ చేసుకోండి. నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఇచ్చే గైడెన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మేజర్గా అందరూ చేసే కొన్ని మిస్టేక్స్ సంబంధించి నేను ఈ వీడియోస్ ద్వారా కవర్ చేయాలనుకుంటున్నాను. సో చాలామంది మనకు మ్యాథ్స్ అనేది గుర్తొచ్చేవి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. అయితే ఇక్కడ మొదటగా అడిషన్ పరంగా నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే 2 డిజిట్ నెంబర్స్ కూడా చాలామంది పేపర్ పెన్ లేకుండా చేయలేకపోతారు. సో ముందుగా మనం మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటే అట్లీస్ట్ 3 డిజిట్ నెంబర్ వరకు అడిషన్స్ మనం మైండ్లో చేయగలిగే వీలు ఉండాలి. 3 డిజిట్ నెంబర్ కాకపోయినా కనీసం 2 డిజిట్ నెంబర్ వరకైనా మైండ్లో చేసే వీలు ఉండాలి. సో దీన్ని ఎలా ఫాలో అవ్వాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ అబకాస్ సంబంధించిన కొన్ని ట్రిక్స్ని కంబైన్ చేస్తూ అలాగే మరికొన్ని విజువలైజేషన్ పద్ధతులను ఉపయోగించి ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్పడం జరిగింది. సో ఒకసారి చూసి మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఒకవేళ అది కనుక ఫాస్ట్ అనిపిస్తే, మీకు వేగంగా ఉందనిపిస్తే మీరు కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించిన స్లోవర్ వర్షన్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సబ్ట్రాక్షన్లో మామూలుగా పైన ఇచ్చిన నెంబర్లో ఎక్కువ జీరోస్ ఉన్నప్పుడు అది చేయడానికి చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. సో అక్కడ కూడా దాన్ని కూడా సులభంగా మనం పర్ఫెక్ట్గా ఎలా చేయాలో, తప్పుకోకుండా అక్యురేట్గా ఎలా చేయాలో సబ్ట్రాక్షన్ అనే వీడియోలో చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చాలామంది స్ట్రక్ అయ్యే పాయింట్, అసలైన విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ అంటే భయం రావడానికి కారణం ఏంటంటే టేబుల్స్ గుర్తుపట్టుకోవడం. సో చాలామందికి పిల్లలకి స్కూల్లో ఉన్నప్పుడు టేబుల్స్ బట్టి పట్టమని చెప్తారు, 20 టేబుల్స్ బట్టి పట్టమని చెప్తారు. యాక్చువల్గా మ్యాథ్స్ అనేది లాజికల్ సబ్జెక్ట్. మనం దేన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ప్రతిదాన్ని మనం విజువలైజ్ చేసుకోవడం ద్వారా లేదా లాజిక్ని అర్థం చేసుకోవడం ద్వారా చాలా సులభమైన పద్ధతిలో చేయొచ్చు. సో దాని గురించి
1 to 20 టేబుల్సే కాదు, ఇక్కడ 1 to 100 టేబుల్స్ కూడా మీరు మైండ్లోనే ఎలాంటి పేపర్ పెన్ లేకుండా ఎలా చేయాలో ఈ మల్టిప్లికేషన్ టేబుల్స్ అనే వీడియోలో నేను చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతున్న ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో దాన్ని మీరు చూడండి. ఆ తర్వాత చాలామంది కామన్గా డివిజన్లో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత లాంగ్ డివిజన్ కూడా మీరు సింపుల్గా తొందరగా ఎస్టిమేట్ చేస్తూ సులభంగా ఎలా చేయాలో లాంగ్ డివిజన్ సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది. సో ముందుగా ఈ 4 వీడియోస్ చూసి మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ తర్వాత మీరు ఇచ్చిన కామెంట్స్ ప్రకారం మీకు అది పూర్తిగా అర్థమైతే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. లేకపోతే మీరు ఇచ్చిన కామెంట్స్ ప్రకారం వాటికి సంబంధించి మళ్ళీ వివరంగా కొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీ కామెంట్స్ అనేవి నాకు ఎంతో ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఏదో నాకు నచ్చినట్టుగా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళడం నా ఉద్దేశం కాదు. ఇంటరాక్ట్ అయితే ఒక బెస్ట్ మెథడ్ని నేను ఇక్కడ అందరికీ అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మీలాంటి విద్యార్థులకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వీడియోలో మల్టిప్లికేషన్ మరియు డివిజన్ సంబంధించిన చాలా అప్లికేషన్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాటికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ చేయబోతున్నాను. సో ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.